కార్తీక పురాణము 16వ అధ్యాయము దీపస్తంభ విశిష్టత. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా సరే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానము పొందుతారు. దక్షిణ తాంబూలాదులతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులే వృద్ధిని పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలిధాన్యము నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట. దీనివల్ల దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠ మహర్షి. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉంది. ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతోటి స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అందరూ వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితోటి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. శాలిధాన్యము నువ్వులతోటి కూడిన నేతి ప్రమిదతోటి దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితోటి ప్రదక్షిణ నమస్కారములు చేసుకున్నారు. తర్వాత అందరూ పురాణం విన్నారు. కార్తీక పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలామంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతాను అనుకున్నారు అందరూ. అక్కడున్న ఋషులు అన్నమాట. అందరూ ఏమిటిదంతాను అనుకుంటున్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడినే. కుల వృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలనేవి చేయలేదు, దైవ కార్యాల ఊసే తెలీదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేకాకుండా హేళన చేస్తూ ఉండేవాడిని. వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపేసేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాదు. నేను అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని. అందుకనే నేను అనేక పాపపు జన్మలను ఎత్తి నరకయాతనలను అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకి వానకి తడుస్తూ, ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నా చెట్టు జన్మ తొలగిపోయింది, మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు. ఆ మానవుడు ఋషులందరినీ, దీపస్తంభం నుండి మానవాకృతిని చెందిన ధనలోభుడు, మునులు, ధనలోభి, ఇది పరమ పవిత్రమైన అత్యంత పుణ్యప్రదమైన కార్తీక మాసము. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని, మంచి ఫలితాలను కలిగిస్తుంది. సన్మార్గులకు, దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పనలవి కానిది. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా సరే ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులే తరించిపోతారు. పశుపక్షాదులకే కాదు, మానులకు, రాళ్లకు సైతం పుణ్యం లభిస్తుంది అని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు ఋషులందరూ. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి, ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలననే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు. ఏనాటి పుణ్యం వలన లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిగా
ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా. కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందిన వారు జన్మను సార్థకత్వం చేసుకొని భగవత్ ఆరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభి కథ. 16వ రోజు పారాయణ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో అరుణాచలేశ్వరాయ. ఓం నమ శివాయ. ఓం నమో ఉజ్జయిని మహాకాళేశ్వరాయ. ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ.